హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే నాటుకోళ్ళ యొక్క బిజినెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాటుకోళ్ళు అంటే ఏమిటి? నాటుకోళ్ళు అంటే మన దేశంలో పుట్టిన సహజ జాతి కోళ్ళు. ఇవి ఫార్మ కోళ్ళతో పోలిస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. వీటి మాంసము, గుడ్లు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. నాటుకోళ్ళ పెంపకం ఎందుకు మంచిది అంటే తక్కువ ఖర్చుతో మొదలు పెట్టచ్చు. మంచి మార్కెట్ డిమాండ్ ఉంటుంది. గుడ్లు, మాంసం రెండిటి ద్వారా లాభం ఉంటుంది. గ్రామాల్లో సులభంగా పెంచవచ్చు. గ్రామాల్లో చాలా సులభంగా పెంచవచ్చు. అంటే ఎలా ప్రారంభించాలంటే 10 నుంచి 20 కోళ్ళు తెచ్చుకొని చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. మంచి జాతి పిల్లలను కొనాలి. కోళ్ళకు షెడ్డు నిర్మాణం చేసుకోవాలి. రోజు శుభ్రత పాటించాలి. శుభ్రత అనేది రోజు ఖచ్చితంగా పాటించాలి. ఆహారం సంరక్షణ. నాటుకోళ్ళు సహజ ఆహారం ఎక్కువ తీసుకుంటాయి. గింజలు, మొక్కజొన్నలు, పురుగులు ఇలాంటి ఆహారాన్ని అవి సహజంగా తీసుకుంటాయి. ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం అనేది ఎంత వస్తుంది? ఒక కోడి సహజంగా 450 అంటే ఒక కోడి సహజంగా కేజీ వచ్చి 450 నుంచి 550 వరకు అమ్ముడవుతుంది. మంచి రేటుకు అయితే అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. నాటుకోళ్ళ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఎక్కువ కోళ్ళు తెచ్చుకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తక్కువ కోళ్ళే తెచ్చుకొని బిజినెస్ అయితే చిన్నగా మొదలు పెట్టాలి. ఏదో యూట్యూబ్లో చెప్తున్నారని చెప్పి చాలామంది చెప్తారు మంచి లాభాలు ఉంటాయని. అవన్నీ నమ్మేసి ఎక్కువ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందుకే దయచేసి ఫస్ట్ తక్కువ కోళ్ళతోనే మొదలు పెట్టాలి. తక్కువ కోళ్ళు అంటే ఒక 10 నుంచి 20 కోళ్ళు తెచ్చుకొని వాటితోనే మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ ఏమంటే గ్రామానికి కొంచెం దూరంగా వాటిని మనం పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రోగాలు రాకుండా వాటిని అయితే మనం సంరక్షించుకోవచ్చు. మనం విలేజ్లో చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి అయితే సోకుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఖచ్చితంగా నష్టం అనేది కలుగుతుంది. అందుకని చెప్పి మనం తప్పనిసరిగా గ్రామానికి దూరంగా ఉండేటట్టే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫార్మ్ కోళ్ళతో పోలిస్తే నాటి కోళ్ళకు చాలా డిమాండ్ ఉంది. చాలా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. నాటికోడి సహజంగా కేజీ 450 నుంచి 550 వరకు అయితే అమ్మడబోతుంది. ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. కాబట్టి మనం ఖచ్చితంగా దీంట్లో అయితే సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్. కొంచెం టైం పడుతుంది. అంతేగాని యూట్యూబ్లో చెప్పారని చెప్పేసి ఎంతంటే అంత పెట్టుబడి తెచ్చి దాంట్లో నష్టపోతారు. దయచేసి పెట్టుబడి అనేది ఎంత తక్కువ పెట్టుబడి పెడితే అంత మంచిది. తక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ కోళ్ళు తెచ్చుకొని వాటిని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఒక 6 నుంచి ఒక 8 మంత్స్ దాకా మనం టైం తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మంచి లాభాలు అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. అంతే తప్ప ఏదో ఫాస్ట్గా తెచ్చుకొని తొందరగా మనం డెవలప్మెంట్ కావాలి, తొందరగా సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నష్టపోతారు. ఇది మాత్రం చాలా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టకండి. తక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ కోళ్ళు తెచ్చుకొని వాటిని ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవాలి. అంతే తప్ప పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టద్దండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.